భక్తుడు సొలొమోను రాసిన ఈ యొక్క సామెతల్లో అంటాడు, నా కుమారుడా నా మాటలను మనసును ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయాలలో ఏం చేసుకోవాలట, ఉంచుకోవాలి. అప్పుడు ఇంకేమంటున్నాడు, ఆజ్ఞని యొద్ద దాచిపెట్టుకో. ఎందుకంటే దేవుని యొక్క మాటలు మనసుని ఏం చేస్తున్నాయి, బ్రతికిస్తుంది. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, సెవియొగ్గిన యుద్ధకు రండి, మీరు వింటే బ్రతుకుతారు అంటాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా కుమారుడా నా మాటలను మనసున ఉంచుకో, నీ హృదయాలలో ఆయా దేవుని యొక్క మాటలను ఉంచుకోమని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే అవి నీ జీవితాన్ని సరైన మార్గంలోనికి నడిపిస్తాయి. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క మాటలు మన హృదయాల్లో ఉండవు, కానీ పనికి రాని మాత్రం మన హృదయాలలో దాచిపెట్టుకుంటాం. విలువైనది మానేసి విలువలేనివి మన హృదయాల్లో భద్రం చేసుకుంటూ ఉంటాం. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనం ఏటి మన హృదయాలలో దాచి ఉంచుకోవాలి. ఇక్కడ అంటాడు, నా మాటలు నీ మనసులో ఉంచుకో అంటాడు. ఇంకొక మాట అంటాడు, ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో కూడా మాట అంటాడు చూడండి. సమయము సమీపించుచున్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు అని చెప్తున్నాడు. ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్నాడు చూడండి. సమయము సమీపించుచున్నది కనుక ఈ ప్రవచన వాక్యములు అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. చదివి ఏం చేయాలంట, అది నీ మనసులో ఉంచుకోవాలి అని చెప్తున్నాడు. హల్లెలూయా. దాన్ని గైకొనాలి అంట. చూడండి, ఎవరైతే ప్రతి దినము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారో వారి జీవితంలో వారికి ఉన్న దరిద్రత అంతా పోతుందట. ఎందుకంటే దేవుని వాక్యం ఏంటంటే జీవవాక్యం, ధన సంపదలు అంట. అందుకే వాక్యాన్ని చదువుతూ ఉంటే మనలో ఉన్న రోగాలు పోతాయి, మనకున్న అప్పుల సమస్యలు పోతాయి, మనకున్న ఇబ్బందులు పోతాయి. కనుక నువ్వు ప్రతిదినము దేవుని వాక్యాన్ని ఏం చేయాలి, చదివించాలి, చదువుతూ ఉండాలి. నువ్వు చాలామంది అది చేయరు. హల్లెలూయా. నిజమేనండి. మన రోగం పోవాలనే సొల్యూషన్ ఏంటంటే నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఎంత చదివితే నువ్వు అంత ఆరోగ్యంగా ఉండగలుగుతావు. పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఎంత చదివితే నీలో ఉన్న అప్పులన్నీ పోతాయి. పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఎంత చదివితే నీలో ఉన్న దరిద్రత అంతా పోతుందండి. హల్లెలూయా. నిజమేనండి. నేను నాన్నకు హాస్పిటల్లో ఉన్నప్పుడు బైబిల్ చదవటం ప్రారంభిస్తే నాకు తెలియకుండా నాకే బరువు పెరిగిపోయింది. ఎలా పెరిగిపోయిందో తెలీదు. ఆహారమా అంటే ఒక పూటే తినేవాడిని, కానీ బరువు విచిత్రంగా పెరిగింది. నా జీవితంలో ఎన్నడూ కూడా 70 కేజీలు వెళ్ళలా. ఎప్పుడు చూసినా 40, 42, 43, 45 లోపే. కానీ నేను అనుకున్నా, ఎందుకు ఇంత బరువు వెళ్ళింది అంటే వాక్యం చదవటం వలన నాలో ఏమొచ్చింది, నూతన బలం వచ్చింది. దేవుని ఒక్క వాక్యం అట నీ ఎముకలకు ఆరోగ్యాన్ని కలగజేస్తాయట. అందుకే దేవుని వాక్యాన్ని నీకు చదవడం రాకపోతే ఎక్కువగా వినటం నేర్చుకోవాలి దేవుని వాక్యాన్ని. హల్లెలూయా. చూడండి, నిన్న కూడా మేము సేవకుల కూడికకి వెళ్తే ఆ సేవకుడు ఉన్నాడు. నిజంగా ఈరోజు సేవకులు దరిద్రులుగా ఉండటానికి కారణం ఏంటి అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళు సరిగా చదవరు. నిజమేనండి. హల్లెలూయా. నువ్వెంత చదివితే ఆయన అంటాడు 7 సార్లు కంప్లీట్ చేస్తేట నువ్వు శిష్యుడిగా మారుతూ ఉంటావు. అంటే 7 సార్లు నువ్వు బైబిల్ని చదువుతూ ఉండాలి. మరి చాలామంది ఒక్కసారి కూడా కంప్లీట్ చేసే వాళ్ళు ఉండరు బైబిల్ని. నువ్వెంత చదువుతుంటే అంత ఏం జరుగుతాయి, నూతన విషయాలు బయటికి వస్తూ ఉంటాయి. నువ్వెంత వాక్యం చదువు, బైబిల్ని ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా అది కొత్తగానే ఉంటుంది. అది చదువుతూ ఉంటే నీ జీవితంలో ఏం కలుగుతుంది, మార్పు అనేది వస్తూనే ఉంటుంది. నూతన విషయాలు నీకు బయలుపడుతూ ఉంటాయి. నీలో ఉన్న దరిద్రత అంతా ఉండదు. అదే చెప్పుకొని వచ్చాడు నా సేవకుడు. ఏం చెప్తున్నాడు చూడండి. బైబిల్ చదవక దరిద్రం అంటే స్టార్టింగ్లో ఆర్థిక పరంగా ఇబ్బంది ఉంటాయి, కానీ ఒక 5 సంవత్సరాల వరకు
అదే ఉండొచ్చు. 5 సంవత్సరాలు దాటని నీకు ఇంకా దరిద్రత ఏర్పడుతుందంటే నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదవట్లేదు. హల్లెలూయా. కనుక నువ్వు ఎంత చదివితే అంత మంచిది. ఎందుకంటే ఇది ఏంటట? జీవాహారం. ఇది ఏంటట? జీవాహారం. హల్లెలూయా. ఇక్కడ ఎందుకంటున్నాడు? ఈ ప్రవచన వాక్యములు చదివిన వాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వాడు ధన్యుడు అని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ నుండి మనము లేఖనాలు చదవట్లేదు. ఒకవేళ చదివి దాన్ని ఏం చేయాలి? మనసులో ఉంచుకొని దాని ప్రకారం జీవించినట్లయితే నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని మనము మన జీవితంలో దేవుని కార్యాలు సరిగా చూడకపోతున్నామంటే నువ్వు దేవుని వాక్యాన్ని ఏం చేయట్లేదు, ఏదో చదువుతున్నాం అన్నట్టు 1-2 చదివేసి ఒగ్గేస్తాం. దానికి ఒక ప్రత్యేకంగా ఒక సమయంని కేటాయించుకొని దాన్ని గంటలు చదువుతూ ఉంటే నీ జీవితంలో ప్రారంభం అవుతూ ఉంటాయి. హల్లెలూయా. అవునా కదా? చాలామంది సంవత్సరానికి ఒక్కసారి కూడా బైబిల్ని పూర్తి చేసే వాళ్ళు ఉండరు. ఏదో ఆడుతూ పాడుతూ ఏదో తీసామన్నట్టే ఉంటుంది. హల్లెలూయా. కానీ అలా ఉండకూడదు అంటున్నాడు. నా కుమారుడా, నీ మనస్సులో నా మాటలు ఉంచుకో, నా ఆజ్ఞలను దాచిపెట్టుకో అంటున్నాడు. నువ్వు అలా చేసినప్పుడే నీ స్థితి ఏమైపోతుంది? మారిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అది చేయట్లేదేమో ఈరోజు నిన్నైనా నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం ప్రారంభించు. నీలో ఉన్న దరిద్రత అంతా పోతుంది. నీలో ఉన్న రోగాలు పోతాయి. నీలో ఉన్న అప్పుల సమస్య అంతా పోతుంది. మీ జీవితంలో ఎదురుపడుతున్న అడ్డుగోడలన్నీ ఏమైపోతాయి? కూల్చివేయబడతాయి. ఎందుకంటే నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు కొట్టే సుత్తి వంటిది కాదా అని చెప్తూ ఉన్నాడు. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం ప్రారంభించు. నీ జీవితంలో దేవుని కార్యాలను చూడగలుగుతావు. దేవుని కార్యాలను చూడట్లేదు అంటే నీ హృదయములు ఏమి లేదు, దేవుని యొక్క వాక్యము లేదని మనం గుర్తెరగాలి. ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథములోని ఒక మాట చెప్తున్నాడు చూడండి. 1వ అధ్యాయము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములు కూడా మనకు ఒక మంచి చూడండి. ఏమంటున్నాడు? నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయొద్దు. చూడండి, దేవుని యొక్క ఉపదేశమును మనం ఆలకించాలి. అప్పుడే నువ్వు బ్రతుకుతావు. అప్పుడు నువ్వు ధన్యుడిగా మార్చబడతావు. ఎవరు ధన్యులు? మరి అందుకే వాక్యం అంటది, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు, దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. ఎవడు ధన్యుడు అంటే ఎవరైతే హృదయాలలో దేవుని వాక్యం ఉంటుందో వాళ్ళు మాత్రమే ధన్యులు. మరి ఈరోజు నీ హృదయంలో దేవుని వాక్యం ఉందా? దేవుని వాక్యానికి నువ్వు సోటిస్తున్నావా? ప్రతి దినము క్రమము తప్పక నువ్వు దాన్ని చదవగలుగుతున్నావా? హల్లెలూయా. ఒక వ్యక్తి అలాగే చదవటం ప్రారంభించాడట. బైబిల్ని సంవత్సరంలో చదివాడు. అలాగా 9 నెలలు, అలా 6 నెలలు, అలాగా 3 నెలలకి 3 సార్లే కంప్లీట్ చేసేసాడట బైబిల్. హల్లెలూయా. చూడండి, ఒక ఆటో డ్రైవరు 3 నెలల్లో అంటే 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 3వ సంవత్సరం ప్రారంభించగానే ఏం చేశాడట? అనేక మంది ఆత్మలను సంపాదించటం ప్రారంభించాడట. ఆ సేవకుడు అనుకున్నాడట, ఎలా సంపాదించగలుగుతున్నాడు అంటే కారణం ఏంటి? గ్రంథం చదవటం వల్ల, పరిశుద్ధ గ్రంథం చదవటం వల్ల. చివరికి ఏమైంది? తనకట ఆదివారము వాక్యం ఇవ్వటం ప్రారంభించారట. హల్లెలూయా. తన వాక్యాన్ని వినటానికి అనేక మంది వచ్చేవాళ్ళట. కానీ సేవకుడు కుమారుడు ట్రైనింగ్ చేసి వచ్చిన తర్వాత తన వాక్యం చెప్తే అందరూ నిద్రపోతున్నాడట. కారణం ఏంటి? సేవకుడు మాట ఆయన వినలే. ఇంకో సేవకుడు చెప్పాడట, నువ్వు నేర్చుకోవాలంటే ఒక 7 సార్లు చదువు పరిశుద్ధ గ్రంథాన్ని క్రమం తప్పక. అంటే చదవకుండా ఎక్కడికి పంపించేశారు? బైబిల్ ట్రైనింగ్కి పంపించారు. కానీ ఈయన ఏం చేశాడట? విన్నాడు మాత్రం. 7 సార్లు చదివితే నీ స్థితి మారిపోతుందని వినటం వల్ల ఏం చేశాడట? చదవటం ప్రారంభించాడు. 3 సంవత్సరాలకెల్లా ఎన్నిసార్లు? 4 సార్లు 3 సార్లు కంప్లీట్ చేస్తాడు. చేయడంతో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆత్మలు రావటం మొదలుపెట్టే ఎక్కడికి? ఆయన ఏ చర్చికి వెళ్తున్నాడో ఆ చర్చికి. చివరికి ఏం చేశాడు? ఆయనకట
బుధవారం పూట వాక్యానికి ఇచ్చితట. ఆ వాక్యానికట ఆ సంఘస్థులందరూ వచ్చేవాళ్ళట. ఆదివారం తన కుమారుడికి ఇస్తే పాస్టర్ గారు ఏం చేసేవాళ్ళట, నిద్రపోతూ చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళట. కారణం ఏంటి అంటే ఈయన ఏం చేస్తున్నాడు, ప్రతి దినము క్రమము తప్పక సమయము దొరికినప్పుడల్లా ఏం చేస్తున్నాడు, చదవటం ప్రారంభించాడు. చివరికి ఇది భలే ఉందని తన సొంత కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఆయనకి సొంత కూతుర్నిచ్చి ఆ ఆటో డ్రైవర్ని ఏం చేస్తాడు, విశ్వాసనే పెళ్లి చేశాడు. ఇప్పుడు ఏమైపోయాడు, ఇప్పుడు అల్లుడాయాడు. అల్లుడు అయితే ఏం చేశాడు, ఆ పాస్ గారు అక్కడ 3 బ్రాంచీలు ఉన్నాయట, ఒక బ్రాంచి అప్పగించబోతలకి అక్కడ అక్కడ వాక్యాన్ని ప్రారంభిస్తే ఇక్కడ సంఘస్థులందరూ అక్కడ పారిపోవడం మొదలుపెట్టారు. కారణం ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన క్రమము తప్పక చదవటం. అంటే తనకు ఉన్న స్థితి ఎంతో మారిపోయిందండి. ఎందులో మారింది, దేవుడు వాక్యాన్ని చదవటం వలన. ఈరోజు నువ్వు కూడా దేవుడు వాక్యాన్ని గంటల తరబడి ప్రారంభిస్తే నీలో ఉన్న దరిద్రత అంతా ఏమైపోతుంది, పోతుంది. నీలో ఉన్న అప్పుల సమస్యలు పోతాయి, నీకున్న రోగాలు పోతాయి. కానీ దీనికి మనం ఏం చేస్తామంటే పనికి రాని వాటికి సమయం ఇచ్చిస్తాం, పనికొచ్చే వాటికి సమయము ఇవ్వం. అందుకంటాడు, దినములు చెడ్డవి కనుక సమయమును కోరిక సద్వినియోగము చేసుకో. అజ్ఞానం వల్ల కాక నువ్వెలా ఉండాలి, జ్ఞానంగా నడుచుకో. ఎప్పుడు జ్ఞానంగా నడుచుకోగలుగుతావు అంటే నువ్వు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు. చాలామంది నాకు చదువు రాదు కదా, నేను ఎలా అంటే, చదువు రాకపోతే ఏముంది, నీకు చెవులు ఉన్నాయి కదా, చక్కగా దేవుని వాక్యాన్ని పెట్టుకొని వాక్యము వింటూ ఉండాలి. చాలా ఆడియో బైబిల్స్ వచ్చాయి, ఫోన్లో పెట్టేసుకొని చక్కగా అదే చదివేస్తూ ఉంటుంది. నువ్వు వినటమే నీ మట్టుకి. హల్లెలూయా. నువ్వు అలా ప్రారంభిస్తే కొన్ని దినాలకెళ్ళ నీ స్థితి ఏమైపోతుంది, మారిపోతుందని. ఇలా ప్రారంభిస్తే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. ఇంకొక మాట చూద్దాం, చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనములో ఒక మాట చెప్తున్నాడు, చూడండి. మంచి నేల నుండి విత్తనము పోలిన వారి ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని ఓపికతో ఫలించేవారు. చూడండి, మంచి నేలను ఎవరు ఉంటారు అంటే మంచి మనసుతో వాక్యాన్ని స్వీకరించే వాళ్ళు ఓపికతో ఆలకిస్తారు, వింటారు. కనుక ఓపిక ఉంది కనుక వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని దినాలకి అది ఫలించి వృద్ధిలోనికి రాగలుగుతుంది. ఈరోజు ఆయన ఒక సేవకుడికి చెప్పిన మాట ఆయన విన్నాడు కనుక ఏమయ్యాడు, ఆ వ్యక్తి ఇప్పుడు గొప్ప సేవకుడు అయిపోయాడు. ఎందుకు, పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు 7 మార్లు కంప్లీట్ చేస్తావు, నీ స్థితే మారిపోతుందని చెప్పేశాడు. 7 సార్లు అయిపోతే ఇంకొక 7 సార్లు నువ్వు ఎంత చదివితే నీ జీవితంలో అన్ని కార్యాలు నువ్వు చూడగలుగుతావు. అందుకే అంటున్నాడు ఇక్కడ, మంచి నేల నుండి విత్తనములు ఎవరు అంటే యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని దాన్ని అవలంబించేవాడంట. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారు, ఓపికతో ఫలిస్తారు కదా. పరిశుద్ధ గ్రంథం చదవాలంటే ఏముండాలి, ఓపిక ఉండాలి, మంచి మనస్సు ఉండాలి. మనసు లేకుండా నువ్వు వాక్యాన్ని ఎంత చదివినా ఉపయోగం లేదు. ఓపికతో చదవాలి. హల్లెలూయా. అవునా కదా. మరి ఈరోజు దేవుని గ్రంథాన్ని నువ్వు చదవగలుగుతున్నావా? చదివితే నీ స్థితే ఏమవుతుంది, మారిపోతుంది. ఒకవేళ చదవకపోతే ఇక్కడ నుండైనా చదవటం ప్రారంభిద్దాం. మన జీవితాల్లో ఏం చేసుకుందాం, మార్చుకుందాం. అందుకే అంటాడు, నా కుమారుడా నా మాటలు నీ మనసులో ఉంచుకో. నువ్వు గ్రంథాన్ని చదివితే దేవుని యొక్క మాటలు నీతో మాట్లాడుతూ ఉంటాయి, నీ స్థితి మారుతుంది. హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్యం మన హృదయంలో ఉందా లేదా పరిశీలన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.